చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు జరుగుతున్నారు. అలాగే మనతో పాటు రాజకీయ విశ్లేషకులు భుజంగరావు గారు కూడా ఉన్నారు. ఇద్దరికి నమస్తే. దేవిప్రసాద్ గారు నమస్తే. దేవిప్రసాద్ గారు, ప్రధానంగా మనం చూస్తే ఈరోజు చాలా కీలకమైన అంశం మనకు కనిపిస్తూ ఉంది. బొంగులేటి రంకెలు అంటూ ఈ వార్త ప్రధానంగా మనం చూస్తున్నాం. నాదర్గుల్ భూముల ఆక్రమణకు సంబంధించిన వ్యవహారం, మంత్రి పొంగులేటి చిందులు అంటూ ఈ వార్త, వాస్తవాలను బయటపెట్టిన నమస్తే తెలంగాణపై అలాగే టీ న్యూస్పై కూడా అసహనం అంటూ ఈ వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల భూములకు సంబంధించిన వ్యవహారాలు, తాజాగా నాదర్గల్కు సంబంధించిన భూముల వ్యవహారంపై జరుగుతున్న ఈ పరిణామాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం? గుడ్ మార్నింగ్ రాజు గారు, వీక్షకులకు శుభోదయం. భుజంగరావు గారికి నమస్కారం. అంటే మనం గత కొద్ది రోజులుగా ఈ భూముల వ్యవహారాన్ని, అంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచే ఈ భూములకు సంబంధించినటువంటి వివాదాలు రోజు రోజు పెరిగిపోతూ ఉన్నాయి, ఇక పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వ భూములు కానీ లేకుంటే ఇతర పౌరులకు సంబంధించినటువంటి భూములు కబ్జా చేసినటువంటి సందర్భంలో బాధితులకు న్యాయం జరగాలని ఒక ప్రతిపక్ష పార్టీగా, బాధ్యత గల పార్టీగా బీఆర్ఎస్ పార్టీ అనేక కార్యక్షేత్రంలో అనేక ఆధారాలతో సహా భూములకు సంబంధించినటువంటి విషయాలు చాలా స్పష్టం చేసింది. మీకు తెలుసు, గతంలో లీజ్కు సంబంధించినటువంటి భూముల విషయంలో కావచ్చు, లేకుంటే కొత్తవాళ్ళగూడ భూముల్లో జరిగినటువంటి మైనింగ్ విషయంలో కావచ్చు, అట్లాగే ఇతరులు నాదరుగులకు సంబంధించి కూడా నిన్న మొన్న వార్తలు వస్తాయి. అన్ని ఆధారాలతో సహా ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఈ ఫ్రస్ట్రేషన్కు లోనై పొంగులేటి శ్రీనివాసరెడ్డి మిగతా వాళ్ళందరూ కూడా నమస్తే తెలంగాణ అనేటువంటిది తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల సమస్యలను ఎత్తిపట్టడానికి గత 16 సంవత్సరాలుగా ఒక విస్తృతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ద్వారా ప్రజలకు అనేక విషయాలు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇట్లే నమస్తే తెలంగాణ మీద చాలా రంకులేసిండ్రు, బొంకులేసిండ్రు. ఆత్మహత్యలు చేసుకున్నటువంటి యువకులకు సంబంధించి అవి హిస్టీరియా అని రకరకాల పిచ్చి ప్రేలాపనలను పేలి మొత్తంగా కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఆ రోజు వెనక్కి తీసుకుపోయేటువంటి ఒక కుటీల ప్రయత్నం ఆ రోజు చేశారు. మళ్ళీ ఈరోజు కూడా అటువంటి ప్రయత్నమే. అంటే ప్రజలకు సంబంధించినటువంటి భూములు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కాపాడవలసినటువంటి ప్రభుత్వాలే గద్దలా తన్నుకపోతుంటే వీటిని ఎట్లా అరికట్టాలనేటువంటి విషయంలో ఇలా ప్రతిపక్షాలు చాలా స్పష్టంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు నిన్న మాట్లాడితే, నిన్న వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే మీరు నిజంగా ఏదైతే నమస్తే తెలంగాణ ఏదైనా వార్తా కథనం వస్తే వివరణ ఇవ్వండి. ధైర్యం ఉంటే, దమ్ముంటే వాటిని ఆధారాలతో సహా పెట్టండి. లేకుంటే నమస్తే తెలంగాణకు మాతో పాటు వచ్చి డిబేట్లో కూర్చొని మీకు మేము ఏమి చేయలేదు, మేము నికార్స్ అయినటువంటి వాళ్ళమని చెప్పే ప్రయత్నం చేయండి. కానీ పారిపోయే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? దొంగచాటున ఎందుకు బౌన్సర్లను పెట్టుకొని రకరకాల వ్యక్తులను పెట్టుకొని అడ్డగించేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇవాళ స్పష్టంగా మనం అందరం కూడా ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ వట్టి నాగులపల్లి కబ్జా గురించి కానీ, లేకుంటే ఈ భూములన్నీ కూడా నాదర్గల్ భూములకు సంబంధించి 373 ఎకరాలు ఈ భూమిలో సంబంధించినటువంటి వాళ్ళు ఈ భూముల్ని నిషేధించే జాబితాలో పెట్టిందే కేసీఆర్ ప్రభుత్వం. చాలా స్పష్టంగా నిన్న వాళ్ళు మాట్లాడింది, ఈ భూముల్ని ఏదో వాటాలు రాలేదని రకరకాలని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ భూములన్నీ కూడా ప్రభుత్వాన్ని అని సింగిల్ బెంచ్ అలాగే డివిజన్ బెంచ్ తీర్పులు కూడా వచ్చేలా హైకోర్టులో కేసులు వేసింది కూడా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వమే. కానీ ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, మేము ప్రభుత్వ భూములు ఆపడానికి ఏదో కౌంటర్ వేసినామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వంలో వచ్చినటువంటి కంటిన్యూలో భాగమే తప్ప కొత్తగా కేసులు వేసినటువంటి సంబంధాలు అయితే ఏమీ లేవు. కాబట్టి ప్రభుత్వ భూమిని అంగీకరిస్తున్నప్పుడు మళ్ళీ ఈ కబ్జాలు ఏంటి, ఈ చుట్టూ ప్రహారీ గోడలు ఏంటి, ఇవన్నీ కూడా ఇలా చర్చకు రావాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా ఈ భూముల మీద ఇలా తెలంగాణలో ఇప్పుడు గతంలో కంటే కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరైనా భూమి ఉంటే రోజు అక్కడ పోయి పడుకునేటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు ఎవడొచ్చి రాత్రి మా భూమిని గద్దల్లా తనుకపోతాడో అనే భావన క్రియేట్ అయిపోయి ఇలా మొత్తం అభద్రత భావానికి గురయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఒకవైపేమో వీళ్ళు చేసేటువంటి పరిపాలన వైఫల్యాల వలన, కమిషన్ల వలన ఇవాళ రియల్ ఎస్టేట్ కుదేలైపోయి మొత్తం కూడా హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరు మీద ఇంకొక రకాల పేరు మీద పేర్లు పెట్టి మధ్యతరగతి జీవనాన్ని అతలాకుతలం చేసేటువంటి విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవ్వరు కూడా ఇవాళ మా భూమి ఉందని నిద్రపోయేటువంటి పరిస్థితి లేదు. ఏ రాత్రి వచ్చి ఎవడు దన్నకపోతాడు అని చెప్పి ఇలా తెల్లవాళ్ళు కూడా మేలుకునేటువంటి స్థితిని ఇలా కలగజేసి ఆ భూముల్ని
కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా అవి ప్రభుత్వ భూముల్ని కాజేసినా, ప్రైవేటు స్థలాల్ని కాజేసినా, కబ్జాలు చేసినా, భూ కబ్జాలు చేసినా, నమస్తే తెలంగాణ ఒక పత్రిక అండి. మీ పత్రికల్లో రాస్తేనేమో దమ్మున్న పత్రికలు, నమస్తే తెలంగాణ పత్రిక నిజాలు రాస్తేనేమో మీకు వాటి మీద రంకులు బొంకులు వేసేటువంటి ప్రయత్నం చేస్తారా? ఓకే, పత్రికల్లో వచ్చినటువంటి జర్నలిజం ఇన్వెస్టిగేషన్ చేసి రకరకాల సమాచారం మేరకు, ఫీడ్బ్యాక్ మేరకు అనేక మందితో సమాచారం తెలుసుకున్నాక వచ్చేటువంటి వార్తల పట్ల మీకు ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? ఈ ఫ్రస్ట్రేషన్లోనే మన హరీష్ రావు గారు పరిగిపోతామంటే టీజీఐఎస్సీ భూములకు సంబంధించి నువ్వు అడుగడుగున ఆపేటువంటి ప్రయత్నం చేసినావు. ఈ ప్రతిది కూడా నిన్న ఈరోజు గద్వాల్లో జరిగేటువంటి సమావేశం, రైతుల దగ్గరకు పోయి రైతుల సమస్యలు విందాం, పరిష్కారాన్ని కూనుకుందాం, అవసరమైతే ప్రభుత్వానికి తెద్దాం, తద్వారా ఒత్తిడి తెద్దామని ఇలా గద్వాల మీటింగ్ పెట్టుకుంటే మీరు పర్మిషన్ లేదని రద్దు చేస్తే హైకోర్టుకు పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇది 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని నేనే ధర్నా చౌక్ను పునరుద్ధరించిన అని ఎంత నిర్లజ్జగా అబద్ధాలు ఆడుతున్నాడు అనేటువంటి విషయం. కేసీఆర్ ప్రభుత్వం ఉండగానే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది కోర్టుకు పోయి ఇది మాకు డిస్టర్బెన్స్ అవుతుంది ఆపాలని ప్రయత్నం చేసినాం. కోర్టు చేసినాక కేసీఆరే స్వయంగా అక్కడికి వచ్చి మేము ధర్నాలు అందరం కూర్చున్నాం. ఇవాళ ఓపెన్ కాలేదు అని కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ధర్నా ఓపెన్ అయిందని గొప్పలు చెప్పుకుంటున్నారు. అన్ని తెలిసినటువంటి మేధావులు మౌనంగా ఉన్నారు. మరి మీరే కదా ధర్నా కోర్టు ఇచ్చింది, మేము ఇక్కడ ధర్నాలు చేస్తున్నామని అక్కడ పెద్ద బరాత్ తీసింది. మళ్ళీ ఇలా రేవంత్ రెడ్డి ఇన్ని బొంకులు రంకులు వేస్తూ ఉంటే ఎందుకు మాట్లాడతలేరు? ఇలా ఈ భూముల మీద మీ వైఖరి ఏంది? ప్రభుత్వ భూములకు సంబంధించి ఇలా ప్రజల భూములకి ఇలా రక్షణ లేకుండా పోయిందని ఇలా మొత్తం పౌరులందరూ కూడా పెద్ద ఎత్తున రోధిస్తూ ఉంటే, ఆరాట పడతా ఉంటే మరి సమాధానం ఏంది ప్రభుత్వాన్ని? ప్రభుత్వం రక్షణకుందా, ఇలా భక్షణకుందా? ఇలా భూములన్నీ మేము కాజేసి మేము ఏమైనా చేస్తామనేటువంటి ఈ దుర్మార్గాన్ని డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా మీరు ఏం చేసినా వీటిని అడ్డుకొని తీరుతాం. నమస్తే తెలంగాణ మీద రంకులు బొంకులు వేయడం అంటే తెలంగాణ ప్రజల మీద దాడి చేయడమే. అది ఎందుకంటే నమస్తే తెలంగాణ పత్రిక అనేటువంటిది తెలంగాణ ప్రజల ఆకాంక్షల నుండి వచ్చినటువంటి పత్రిక. అది కేవలం ఏదో లాభాలకో లేకుంటే ఇంకొకటి దానికో పెట్టిన పత్రిక కాదు. మొత్తం సమైక్యాంధ్ర మీడియా ఆ రోజంతా కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని అణిచివేస్తూ ఉంటే ఆ అణిచివేత నుండి పుట్టినటువంటి పత్రిక నమస్తే తెలంగాణ. కాబట్టి మీరు ఇటువంటి పత్రిక మీద అబాస్ పాలు చేస్తే డెఫినెట్గా ప్రజలే దాన్ని ప్రతిఘటిస్తారు. ఎస్ సార్, భుజంగరావు గారు, దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా వాస్తవానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు నిలువెత్తు ప్రతీకగా నిలిచిన పత్రిక నమస్తే తెలంగాణ. తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పుడు నిలిచి ఉంటున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. గతంలో కూడా ఎప్పుడు తెలంగాణ ప్రజల కోసం పోరాడిన సందర్భాన్ని కూడా మనం చూసాం. నమస్తే తెలంగాణ కావచ్చు, టీ న్యూస్ కావచ్చు. వీటిపై అసహనం వ్యక్తం చేయడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? దీంతో పాటుగా తెలంగాణలో భూముల ధరలు కేసీఆర్ గారి పరిపాలనలో ప్రగతి ప్రస్థానంతో భూముల ధర బంగారమైన సందర్భం. ప్రభుత్వం ఆ భూములను రక్షించాల్సింది పోయి ప్రభుత్వమే భక్షిస్తోందనే అంశం, ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములకు కూడా రక్షణ లేకుండా పోయిందనే అంశాలు బీఆర్ఎస్ పక్షాన ఓవైపు వెలుగులోకి తీసుకొస్తున్న సందర్భం, నమస్తే తెలంగాణ టీ న్యూస్ పక్షాన కూడా వెలుగులోకి తీసుకొస్తున్న ఈ సందర్భంలో ఈ అసహనాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు బీఆర్ఎస్కు ప్రజలు ఇచ్చింది ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండు. బాధ్యతగా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, మోసపూరిత 420 హామీలు కావచ్చు, నిరుద్యోగులు జరుగుతున్నటువంటి నష్టం కావచ్చు, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లో జరుగుతున్నటువంటి నష్టాలు కావచ్చు, అన్నింటి పక్షాన పోరాడుతున్నది అలా ఏ పార్టీ ఉందండి? ఒకసారి చూస్తే రాజకీయాలకు అతీతంగా గమనిస్తే ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన అందరి పక్షాన నిలబడ్డదే బీఆర్ఎస్ పార్టీ. మీరు అసెంబ్లీలో మాట్లాడితేనేమో అవకాశం ఇవ్వరు, ఇస్తే ప్రశ్నిస్తే మైక్ కట్ చేస్తారు, లేదంటే లేనటువంటి ఎథిక్స్ కమిటీ వేసి ప్రశ్నించే గొంతులను రెఫర్ చేస్తారు. బయటికి వచ్చిన తర్వాత అన్యాయం పైన ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోయే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంటే, పెట్టుబడులకు కట్టుకథలకు విషపత్రికలు ఆనాడు ఉన్నాయి కదా, చూసినాం కదా. విషమంది ఎంత వెళ్ళగక్కాలి అంత వెళ్ళగక్కినాయి కదా. ఎవరండి ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి? ఎన్నడైనా ఉద్యమం చేసిండా? జై తెలంగాణ అన్నాడా? పోరాడిండా? అరే సమైక్యవాద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల చుట్టూ తిరిగి కాళ్ళ వేళ్ళ పడి నువ్వు కాంట్రాక్టులు చేసుకొని పోగేసుకున్నటువంటి చరిత్ర నీది. అలాంటి నీవు ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు గారు, ఒక కేసీఆర్ గారిని మకిలి అంటించి ప్రశ్నించేటువంటి దిగజారుడు మాటలు మాట్లాడేటువంటి స్థితి నీకుందా?
అలాంటి నైతిక హక్కు నీకుందా? ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు పోటీ పడుతున్న పరిస్థితి, ఒక పక్కన నెంబర్ 1, ఒక పక్కన నెంబర్ 2 అని వాళ్ళే చెప్పుకుంటూ, కేరళకు పెట్టుబడిని నేను అందిస్తా అంటే నేను అందిస్తా, కాంగ్రెస్ అధిష్టానాన్ని నేను జాదుకుంటా అంటే నేను జాదుకుంటా, మీకు ఆయిల్ ఫ్యూయల్ ఆర్థికం ఎంత అందియాలనో అంత అందిస్తా అని పోటీ పడుతున్న పరిస్థితి. నాకే రూట్ ఉంది, నువ్వెట్లా రూట్లో జొరబడ్డావు అని చెప్పేసి నెంబర్ 1, నెంబర్ 2కు అడ్డు పెడుతున్న పరిస్థితి. ఇలా ప్రశ్నించే ప్రధాన ప్రతిపక్షం పార్టీ గాలివాటం మాటలు మాట్లాడలేదు కదా, బాధ్యత లేకుండా పత్రిక రాయలేదు కదా, ఆధారాలు రుజువులు అనేకము చట్టసభలో పెట్టి నువ్వు కొత్వాల్గూడలో పెట్టినటువంటి క్రషర్ మీద హరీష్ రావు గారు ఏమడిగారు? హౌస్ కమిటీని డిమాండ్ చేశారు కదా. హౌస్ కమిటీ మీ నిజాయితీ పనులు అయితే, బుద్ధిమంతులు అయితే, తప్పు చేయకపోతే హౌస్ కమిటీ ఎందుకు వేయలేదు? మీ చెప్పు చేతుల్లో ఉండే సిబిసిఐడికి అప్పగిస్తారా? గత కాలం నుంచి కూడా మొత్తం ఎంక్వైరీ చేయాలని, గత కాలం అంతా కూడా 60 ఏళ్ళ పాపం మీదే కదా, అన్యాయాలని చేసింది మీరే కదా. అరే కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్. ఇవాళ ప్రతిరోజు ఏముందో చెప్పండి, చెప్పుకోవడానికి గర్వకారణం ఏముందండి? ప్రతిరోజు భూములు చెరబట్టడం తప్ప. అంటే వీళ్ళు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మొత్తం ఆర్టీఐ కింద వేసి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారట. ఎన్ని లక్షల ఎకరాల భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ పేదల భూములు ఉన్నాయి, వీటిని ఎట్లా సులభంగా కొల్లగొట్టచ్చు, కోర్టుల్లో ప్రయత్నం చేయకుండానే మన చేతికి వచ్చేటివన్నీ అనేటువంటి లాబింగ్తో అందరూ కలిసి చేస్తున్న ప్రయత్నమే కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక పొంగులేటి దానికి ముందు కనబడుతున్న పరిస్థితి. ఆయన ఎగదొస్తున్నటువంటి వ్యక్తి నెంబర్ 1. ఇలా నెంబర్ 2, నెంబర్ 1 క్యాబినెట్ అంతా కూడా నిన్న ప్రెస్ మీట్ పెడితే ఆయన మాట్లాడే మాటలకు అరే ఈయన మాట్లాడేదో మాట్లాడకుండా మమ్మల్ని అందరూ ఇరికిస్తున్నాడు కదా ఇంట్లో అనేటువంటి అసహనంతో వాళ్ళందరూ కనబడ్డరు. నువ్వు 2 సార్లు వాటర్ బాటిల్ ఎత్తి నీళ్ళు తాగినవు. అరే నిదానంగా నీ మీద వచ్చిన ఆరోపణలు లేకుంటే, నిజాలుంటే, వాస్తవాలుంటే నిలకడగా వివరాలన్నీ చెప్పి ఆధారాలు ప్రెస్కి ఇచ్చేది ఉండే. ప్రెస్ ప్రశ్నిస్తుంటే, అడుగుతుంటే దానికి సమాధానం చెప్పేది లేకుండా మూట కట్టుకొని పారిపోయే దొంగను కాపలా కుక్కలాగా బీఆర్ఎస్ పట్టుకుంది అని అంటూ గజ్జి కుక్కలను మాట్లాడతావు. ఎస్, కాపలా కుక్క కేసీఆర్ చెప్పిండు వాచుడాగ్ అని. తెలంగాణ రాష్ట్రానికి కాపలా కుక్క అని తెలంగాణ ప్రాంతాన్ని పరిరక్షించింది బీఆర్ఎస్ కదా, ఉద్యమం చేపట్టింది ఆనాడు టీఆర్ఎస్ కదా. మేమందరం సబ్బండ సకల వర్ణాలను తీసుకొని పోరాడింది మేమందరం కూడా, ఉద్యమించి మా ఉద్యోగాలు బాధ్యతలు వదిలేసి రోడ్ల మీదకి వచ్చింది సాధించుకున్నదంతా మేమందరం కదా. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం చెరపట్టబడతా ఉంటే, తెరలైపోతూ ఉంటే, ప్రజలాగమవుతూ ఉంటే, నీళ్ళాగమవుతూ ఉంటే, నియామకాలాగమవుతూ ఉంటే, భూములు దోపిడీకి గురవుతూ ఉంటే ఎట్లా మేము మౌనంగా ఉండేది? 100% ఖచ్చితంగా బాధ్యతగా ఉంది. ప్రశ్నిస్తాం, నిలదీస్తాం, అడుగుతాం. ఇంకా ఇప్పుడు ఆరంభమే, అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. రాను రాను క్రమంగా ఖచ్చితంగా పోరాటం జటిలమవుతుంది, ఉద్యమాలు జటిలమవుతాయి, ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం. అన్యాయం అయిపోతున్న ఈ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, వారు అభాగ్యుల వాళ్ళకి ఎవరు అండ ఉండరని అనుకున్నారో, ఎక్కడ భూమిని చెరపట్టినా, ఎక్కడ మీరు అన్యాక్రాంతం చేసినా, ఎక్కడ మీరు కొంపలు గూళ్ళు గూలగొట్టినా, ఎక్కడ మీరు నీళ్ళ దోపిడీ చేసినా, ఎక్కడ మీరు అవినీతి చేసినా అక్కడక్కడ బీఆర్ఎస్ ఖచ్చితంగా ఉంటుంది. మాలాంటి వాళ్ళందరం కూడా బీఆర్ఎస్కు అండగా నిలబడతాం. మీ దోపిడీని అరిగట్టే దాంట్లో భాగంగా ఖచ్చితంగా బాధ్యత వహించి తీరుతాం. ఇప్పుడు ఉలికిపడకండి, నోరు బాడేసుకుంటే ఏదో అవినీతి పక్కకు పోతే అనుకోకండి. ఆవేశము, ఆక్రందం, నాకు వచ్చేటువంటి ఆర్థిక లాభాలన్నీ కూడా పోతున్నాయనే విధంగా, ఎవరో గుంజుకుపోతున్నారనే విధంగా, ఎందుకు నీకు అంత ఆక్రోశం, ఎందుకు నీకు అంత ఆవేదన? నీ తాత సంపాదించిండా, నీ ఏ సంపాదించిండా, నీ జాగీరా? ఏమనుకున్నావు? ఒక మంత్రి పదవి అంటే తొలిసారి నిన్ను చూసింది మొదలు అన్నట్టు అధికారంలోకి వచ్చింది మొదలు ఈ భూముల మీదనే పడ్డ దృష్టి. ఈ భూముల వల్ల నష్టపోతున్నది ఎవరండి? మీరు చూడండి, ఒక్క ఇల్లు, ఒక కొంప పేదోంది కూలిపోతున్నాయి కదా, ఉన్నోంది కూలిందా? కాంట్రాక్టర్లు కూలినాయా, ఎమ్మెల్యేలు కూలినాయా, మంత్రులు కూలినాయా, ఎంపీలు కూలినాయా? ఎవరికి కూలినాయండి? పేదలే కదా, నిరుపేదలే కదండి. అది ఎక్కడ పోయినా కూడా మొత్తుకుంటుంది, వాళ్ళే అన్యాయం అయిపోతుంది, వాళ్ళే కదా. ఆ పేదలకు ఆ సబ్బండ సకల వర్ణాలు పోరాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా. ఇవాళ వెన్నుదన్నుగా నిలబడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పైన ఉన్నది. కలిసి వచ్చే వాళ్ళు అదే కలుపుకపోతున్నాం. అఖిల రాజకీయ పార్టీలను కూడా పార్టీ కలుపుకపోతుంది. కలుపుక రాని వాళ్ళు, కలిసి రాని వాళ్ళు, ప్రశ్నించని వాళ్ళు, అవినీతికి అక్రమాలకు అండగా నిలబడే వాళ్ళు ప్రజాక్షేత్రంలో ముద్దాయిగా నిలబడతారు. ప్రజలు చూసుకుంటారు వాళ్ళ పని. కాబట్టి అలా నమస్తే తెలంగాణ అయినా, టీ న్యూస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ప్రధాన ప్రతిపక్ష పార్టీల ప్రధాన నేతలైనా
ప్రశ్నించడమే బాధ్యత, నిలదీయడమే బాధ్యత, ఎండగట్టడమే బాధ్యత, పోరాడమే బాధ్యత. ఎన్ని కేసులు పెట్టుకోండి, ఏ రకంగా కేసులు చెరసాలలు కొత్త అనండి బీఆర్ఎస్ అందులో నుంచి పుట్టినాం కదా మేమంతా. ఎస్ చాలా కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ప్రభుత్వం అనేది ప్రభుత్వ భూములకు అలాగే ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాలి. కానీ కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో 1000 ఎకరాలు 1000 కోట్ల విలువైన భూములను చెరబడుతోంది. అందుకే బీఆర్ఎస్ ప్రజల పక్షాన, తెలంగాణ సమాజం పక్షాన పోరాడుతోంది. తెలంగాణలో కీలకమైన నమస్తే తెలంగాణ పత్రిక కావచ్చు, టీ న్యూస్ కూడా తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం, హక్కుల పరిరక్షణ కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందనే విషయాన్ని దేవిప్రసాద్ గారు అలాగే భుజంగరావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న విషయాలు మనం చూసాం. దేవిప్రసాద్ గారు, హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన 1000 ఎకరాల భూములకు సంబంధించిన వ్యవహారంలో చెరబడుతున్న అంశంపై ఆధారాలతో సహా నమస్తే తెలంగాణ కావచ్చు, టీ న్యూస్ పత్రికలో కథనాలు రాయడం కావచ్చు, బీఆర్ఎస్ కూడా ఆధారాలతో సహా వాటిని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భం, క్షేత్రస్థాయిలో కూడా నేతలు పర్యటించి ఆ బాధితులతో మాట్లాడిన సందర్భం మనం చూసాం. వాస్తవానికి ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం దగ్గర అధికారిక లెక్కలు ఉంటాయి, వాటికి సంబంధించిన సమాధానాలు చెప్పాలి. కానీ అలాంటి సమాధానాలు ఏవి చెప్పకుండా పూర్తి స్థాయిలో ఎదురుదాడి చేయడాన్ని, వ్యక్తిగతంగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై విమర్శలు చేయడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? అంటే రాజుగారు, అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విలువైనటువంటి భూముల్ని కాంగ్రెస్ పార్టీ కొల్లగొడుతున్నది, స్వాధీనం చేసుకుంటా ఉంది, తన అనుయాయులకు ఇప్పించుకుంటా ఉన్నది అనేటువంటి ఒక బహిర్గతమైనటువంటి విస్తృతమైనటువంటి ప్రచారం ఇవాళ జనంలో నాంతా ఉంది. ఆ జనం గుండె చప్పుడులో నుంచి వచ్చినటువంటి వార్తా కథనాలే ఇవాళ నమస్తే తెలంగాణలో కానీ ప్రచురితమవుతున్నటువంటి నేపథ్యాన్ని చూసాం. అనేక మంది తెలంగాణ భవన్కు కేటీఆర్ గారి దగ్గరికి, హరీష్ రావు గారి దగ్గరికి వచ్చి మా భూములు చెరబడుతున్నారు, మమ్మల్ని కాపాడండి, అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, ప్రభుత్వం ఉందా లేదా అనేటువంటిది మాకు భయమవుతూ ఉంది, ప్రైవేట్ సైన్యాలు వచ్చి యథేచ్ఛగా మా భూముల్ని కొల్లగొడుతూ ఉన్నారు, మీరు మాకు అండగా నిలబడండి అని అనేక మంది అనేక రకాల ఆధారాలతో తెలంగాణ భవన్కి వస్తున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అందులో భాగంగానే అనేక విషయాల మీద క్షేత్రస్థాయి పర్యటనలు కూడా మనం అనేక సందర్భాల్లో పార్టీ పక్షాన చేసినాం. ఇప్పుడు కోత్వాలగూడకు సంబంధించినటువంటి పొయ్యి అక్కడ చేసి మీరు రాఘవ కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఉంటే దాన్ని తుడిపేసి పెయింటింగ్ వేసి ఇంకొక కంపెనీ పేరు రాసి నువ్వు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నీకు మెమోలు ఇచ్చి మైనింగ్ డిపార్ట్మెంట్, సర్వే డిపార్ట్మెంట్ నువ్వు పెనాల్టీ కట్టమని చెప్పి నువ్వు 5,000 మెట్రిక్ టన్నులు 10,000 మెట్రిక్ టన్నులు రోజు తవ్వుతున్నావని చెప్తే అసలు నువ్వు వినవా లేదా, తీసుకున్నావా లేదా అంటే అందులో నా పార్ట్నర్షిప్ లేదని అబద్ధాలు ఆడి, పార్ట్నర్షిప్ లేకుంటే కొడుకుది కానీ ఆయనది కాదని అసెంబ్లీలో నిర్లజ్జగా చెప్పేటువంటి పద్ధతి కానీ ఇవన్నీ కూడా మీరు కంచగచ్చి భూమికి సంబంధించి కానీ లేకుంటే గోపనపల్లిలో టీఎన్జిఓలకు సంబంధించినటువంటి భూమి ఇవాళ 300 రోజులకు పైగా నిరాదీక్షలు చేస్తారు. ఒక్కసారి ఒక మంత్రి పోయి చూడమనండి, 300 రోజులు అయిపోయింది. రోజు అక్కడ సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా మా భూములు, ఈ భూబకాసుల్ని కాపాడండి అని చెప్పి రోజు ప్లే కార్డులు పెట్టుకొని అక్కడ కూర్చుంటా ఉన్నారు. మరి ఎందుకు, ఎవరు చేస్తూ ఉన్నారు? మరి అది ప్రభుత్వ భూమిలో మీరు ఎట్లా వచ్చి ఎంక్రోచ్ అవుతారు, రోడ్లు ఎట్లా వేస్తారు, లేఅవుట్లు ఎట్లా వేస్తారు, జిల్లా కలెక్టర్లు చెప్పిన తర్వాత మెమోలు ఇచ్చిన తర్వాత కూడా ఎట్లా మారుతాయి? కేసీఆర్ ప్రభుత్వంలో కలెక్టర్ ఏమో ప్రభుత్వ భూమి అని ఇస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే పట్టా భూమి అయిపోతుందా? అంటే ఏంది ఇది అంతా? కాబట్టి అలా భూముల మీద చాలా స్పష్టంగా వీళ్ళకి వేరే పనే లేదు, మొత్తంగా కూడా భూముల్ని కాజేయాలి. ఎందుకంటే ఈ భూముల్ని కాజేయాలి, ఆ భూముల ద్వారా వచ్చిన డబ్బులన్నింటినీ కూడా ఇవాళ ఎన్నికలకు విస్తృతంగా ఇవాళ కేరళలో ఎక్కడ కనబడ్డా ఎక్కడ పైసలు అంటే తెలంగాణ పైసలు అనే స్టేజ్కి వచ్చేసి పినరయి విజయ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి నేపథ్యాన్ని మనం చూసినాం. ఇవాళ రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ముఖామేస్తున్నారు? ఇవాళ నిజంగానే బీజేపీని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉంటే అస్సాంలో మీరు విస్తృతమైనటువంటి పర్యటనలు చేయండి, అస్సాంలో జరుగుతున్నటువంటి కుంభకోణాల్ని బయటకు తెచ్చేటువంటి ప్రయత్నం చేయండి. మీకు బీజేపీ మీద కాదు యుద్ధం, ఇవాళ బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా వలుక్కొని అటు టీఎంసీ మీద యుద్ధం, ఇటు పినరయి విజయ్ మీద యుద్ధం, ఇటు బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మీద యుద్ధం. మీ యుద్ధం ఎవరి మీద? తెలంగాణ ప్రజల సొమ్మంతా తీసుకుపోయి అక్కడ దారాదత్తం చేసి ఈ భూముల్ని కొల్లగొట్టి మరి చేయడం. నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వివరణ ఇవ్వండి. ప్రభుత్వం మీది, మీ రెవెన్యూ సెక్రటరీ ఉన్నాడు, CCLA ఉన్నాడు, మీరు ప్రెస్ మీట్ పెట్టి నాదరుగుల్లో 300 ఎకరాలకు సంబంధించిన భూమి మీరు కేసీఆర్ ప్రస్తావన తీసుకురారు.
కేసీఆర్ గారు ఎన్ని భూములు ఆపిండు, ఎన్ని భూముల్ని కబ్జా నుంచి చెర తీసుకొచ్చి కోట్ల లెక్కలు తీసుకొచ్చి వందల వేల ఎకరాల్ని ఇలా హైదరాబాద్ నగరంలో డిమార్కేషన్ చేసినాం మనం, అన్నీ కూడా భూములు కాపాడినాం. ఇలా కాపాడిన భూములన్నీ కూడా మీరు చెరబట్టి ఇలా ఉల్టా గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ కాలం గడిపితే ఎట్లా? మీరు ఒకవైపు హామీలు వైఫల్యం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేయరు. అమలు చేయమని అడిగితే దాడులు చేస్తారు, అసెంబ్లీలో అడిగితే ఎదురుదాడి చేస్తారు, అవసరమైతే మైకులు బంద్ చేస్తారు. హరీష్ రావు గారు ఒక్కసారి మాట్లాడితే 7 మంత్రులు విరుచుకపడతారు. కేటీఆర్ గారు లేవగానే మొత్తం సభంతా కూడా విరుచుకపడేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ప్రతిపక్షాలు చెప్తారు. మొన్న రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు మొన్న బహిరంగ సభలో? మా మీద ఎవరు తిట్టినా, ఎవరు గొప్పడినా, ఏం చేసినా స్వేచ్ఛగా తిరిగేటువంటి అవకాశం మేము ఇస్తున్నాం అన్నాడు. చెప్పిన 24 గంటలు గడవకముందే హరీష్ రావుని ఎందుకు అరెస్ట్ చేశారు? సబితా ఇంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఇవి చెప్పాలి కదా సమాధానాలు. సోషల్ మీడియాలో ఇంతమంది ఈ నమస్తే తెలంగాణ కథనం ఎందుకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. నమస్తే తెలంగాణ ఎవరిని తిట్టలే, ఎవరిని కొట్టలే, వాళ్ళకు వచ్చిన సమాచారాన్ని ఆధారాలతో ప్రచురించరు. అవసరమైతే దానికి రిజైండర్ ఇచ్చి నమస్తే తెలంగాణ తప్పు చేస్తే నోటీసులు లీగల్గా ఎట్లా ఎదుర్కోవాలో వాళ్ళ యాజమాన్యం ఆలోచిస్తుంది. కానీ ఇలా నమస్తే తెలంగాణ పత్రిక మీద ఇంత విరుసుకపడము, పొంగులేటి ఎక్కడున్నాడు, ఎక్కడికి వచ్చిండు, ఏ పార్టీలు ఉన్నాడు, ఏ పార్టీ నుంచి వచ్చిండు, ఇవన్నీ ప్రజలకు తెలియదు. ఇవాళ కొత్తగా నువ్వు నంబర్ 2 అనగానే నీవు కన్స్ట్రక్షన్ రాగానే డబ్బులు రాగానే మొత్తం తలకెక్కిందా? నమస్తే తెలంగాణ మీదనే దాడి చేసేటువంటి ఒక మంత్రిగా నువ్వు ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ భూముల వెంటబడడం ఆపాలే. ఆపకపోతే ప్రజలు ఆపుతారు. ఏం చేస్తారు ప్రజలకు? అన్ని పోయినాక లాస్ట్ రిసార్ట్ ఏముంటుంది రాజు గారు? డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో ప్రతిఘటిస్తారు. ఇది రాకుంటే ఇప్పుడు లెక్క పెట్టుకుంటున్నారు రోజులు. ఎప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి, ఎప్పుడు మేము పోయి కేసీఆర్ కోటేయాలి, కేసీఆర్ పరిపాలన తీసుకురావాలి, తద్వారా ఈ భూములను ఎట్లా కాపాడుకోవాలి. ఇవన్నీ పీడదినాలు. ఈ వచ్చే 2 సంవత్సరాలు ప్రజలు ఏం భావిస్తున్నారంటే పీడదినాలు. జనరల్గా మన నానుడు ఏముంటుందంటే ఇక పీడదినాలు ఉన్నాయి, ఇవి పోతే మంచిది అవుతుందని అనుకుంటారు. ఇలా తెలంగాణకు పీడదినాలు మొదలైంది. ఈ 2 సంవత్సరాలు పోతే మాకు ఈ పీడదినాలు పోయి మంచి రోజులు వస్తాయి అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇంత భావించాల్సినటువంటి దుర్గతి ఎందుకు పట్టింది? ఒక ప్రభుత్వం 2-2.5 సంవత్సరాల్లో మన జీవన్ రెడ్డి గారు చెప్పారు, చక్కగా చెప్పారు వారు. జీవన్ రెడ్డి గారు మొన్న ఏమన్నారు? 10 సంవత్సరాల తర్వాత కేసీఆర్ మీద వ్యతిరేకత ఎంతో కొంతమందికి వచ్చి ప్రభుత్వాన్ని 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ మీద అంతో కొంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఎన్నికల్లో ఓడిపోవచ్చు. కానీ రేవంత్ రెడ్డికి 2 సంవత్సరాలనే అంతకంటే 100 రెట్లు ఎక్కువ వ్యతిరేకత వచ్చిందని ఎందుకు చెప్తున్నారు? అంటే కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చిండ్రు, నిధులు తెచ్చిండ్రు, నియామకాలు చేసిండ్రు, తెలంగాణను అభివృద్ధి చేసిండు. ఈ అభివృద్ధి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పార్టీల మనుగడ కోల్పోతున్నామని చెప్పి అభాండాలు వేసి అభూత కల్పనలు సృష్టించి వేలం వేసినట్టు వేసి మేము అది ఇస్తాం ఇది ఇస్తాం, మేము 120-140 సంవత్సరాల చరిత్ర అని చెప్పి ప్రజలకు దొంగ మాటలు చెప్పి హామీలు ఇచ్చి ఇవాళ ఏం జరుగుతుంది? ఏ ఒక్క హామీనైనా అమలు చేసిండ్రా? ఇవాళ ఉద్యోగులేమో చచ్చిపోతున్నారు, మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక, రైతులేమో ఆత్మహత్యలకు దిగేటువంటి పరిస్థితి వచ్చింది. రైతు బంధు లేదు, అన్నిటికీ బోనస్ ఇస్తామన్నావు అది లేదు. రుణమాఫీ 41,000 కోట్లని రైతు బంధు ఎగ్గొట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి రుణమాఫీ చేసి నేను రుణమాఫీ చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక మాట్లాడితే మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈ విషయాలన్నీ సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకొని ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. ఇవాళ చైతన్యవంతం చేయడం వల్ల ప్రజల్లో వస్తున్నటువంటి చైతన్యానికి తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లకు పోయి పిచ్చి పిచ్చి మాట్లాడి ఇవాళ ఒక అబద్ధంతో 20 అబద్ధాలు చేస్తున్నారు. మీరు క్యాంప్ ఆఫీసుల మీద దాడి చేస్తాడండి ఎవడన్నా? సెమీ రెసిడెన్షియల్ హౌసెస్ నువ్వు కేసీఆర్ మా గజ్వెల్లో మా వాటి మీద పోయి ఫోటోలు పెట్టాలంటే ఎవరు పెట్టాలి? అవసరమైతే స్పీకర్ ఆర్డర్ ఇచ్చి జిల్లా కలెక్టర్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టమని అన్ని క్యాంప్ ఆఫీసులలో కావాలంటే జిల్లా కలెక్టర్ వచ్చో, ఆర్డీఓ వచ్చో, నీ మంత్రి వచ్చో, ఇంకెవడో వచ్చి పెట్టమను. ఇవాళ పోయి ఈ గుండాలందరూ పోయి ఫోటోలు తీసేసి తెలంగాణ రాష్ట్ర సాధకుని ఫోటో తీసి కింద కొడతారా? ఎంత ధైర్యం వీళ్ళకు! అదొక్కటే కాదు, ఇవాళ క్యాంప్ ఆఫీస్ హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ మీద గతంలో దాడి జరిగింది. అట్లాగే పటన్ చెరువులో ఫోటో విషయంలో దాడి జరిగింది.
మీరు హామీలు అమలు చేయండి అని అంటే ఈ ఫోటోల పిచ్చి పట్టుకున్నది ఏంది? ఈ ఫోటోల కాంట్రాక్ట్ కూడా మెగా కన్స్ట్రక్షన్కి ఇచ్చిరా అనే అనుమానాలు మొదలవుతున్నాయి. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పనిచేయాలి తప్ప ఈ ప్రతి ప్రయత్నంలో ప్రజల మీద దాడి. ఓకే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్ని చెప్పినా ఏం చేసినా వాళ్ళకి నూకలు చెల్లిపోయినాయి. ఇక ఓకే. ఈ చివరి ఆశ అంటారు కదా, అది దింపుడు గల్లెం ఆశ అన్నట్టు ఈ నాదరగూలు భూముల మీద, కోతువాలగూడ భూముల మీద, వట్టి నాగులపల్లి భూముల మీద, లేకుంటే ఈ అపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ల మీద ఎస్ఎఫ్టీ రేట్లట. ఇలా హోటల్లో మెనూ రేట్లు పెట్టినట్టు జిహెచ్ఎంసీ కార్యాలయంలో ఒక మెనూ బోర్డు, మంత్రుల దగ్గర ఒక మెనూ బోర్డు, 4th సిటీలో 4 బ్రదర్స్ దగ్గర 4 మెనూలు. ఈ మెనూలకు నువ్వు డబ్బు కడితే, పే చేస్తే, నీకు పర్మిషన్లు వస్తే నువ్వు ఇల్లు కట్టుకోవాలి, లేకుంటే లేదు. ఇది ఏంది? ఎప్పుడో జుట్టు పన్ను అని విన్నాం మనం, ఎప్పుడో ఫ్యూడల్ జమానాలు. ఇప్పుడు ఇవాళ జుట్టుకు పన్ను కాదు, ఎంటికకు పన్ను వేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇక ఈ ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందని ఆశ లేదు రాజుగారు. ఇక ప్రజలే కళ్ళు ఎర్ర చేయాలి. ఈ ప్రభుత్వాన్ని ఇక సాగనంపడానికి రోజువారీ కార్యక్రమాలు కార్యక్షేత్రంలో ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తాం. పూర్తి స్థాయిలో మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ సమాజమే తప్పకుండా ఈ కాంగ్రెస్ సర్కార్కు బుద్ధి చెప్పాలని దేవిప్రసాద్ గారు పిలుపునిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. తెలంగాణలో విలువైన భూములను చెరబెట్టడమే ఏకైక పనిగా కాంగ్రెస్ సర్కారు పెట్టుకుంది. ప్రభుత్వ భూముల్ని కాదు, ప్రజల భూముల్ని కూడా కాలరాస్తున్న నేపథ్యంలో తెలంగాణ సమాజం జరుగుతున్న ప్రతి పరిణామం పైన విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. భుజంగరావు గారు, మనం చూసాం గతంలో 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో కేసీఆర్ గారి హయాంలో అనేక రకాల ప్రభుత్వ భూములకు సంబంధించి కోర్టులో కేసులో ఉన్న భూములు కావచ్చు, అనేక రకాల వివాదాల్లో ఉన్న భూముల్లో పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఇటు హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వాటిని పరిష్కరించి వాటిని కాపాడి కంచెలేసిన సందర్భాన్ని మనం చూసాం. ప్రభుత్వ ఆస్తులను కాపాడిన సందర్భాన్ని మనం చూసాం. కానీ ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ పాలనపైనే బురద జల్లే ప్రయత్నాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దొంగ అంటే దొంగే దొంగ అని అరుస్తున్న పరిస్థితి ఉంది. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు. అధిష్టానం చుట్టూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మంత్రులు తిరుగుతున్నారు. వీళ్ళంతా భూముల చుట్టూ తిరుగుతున్నారు. కొల్లగొట్టు, మూటగట్టు, అందించు, వాటాలు పంచుకో, అది తప్ప ఇంకేం లేదు. ఇవాళ ఎవరు చక్కగా ఉన్నారంటే ఏ మంత్రి కూడా ఎవరు చక్కగా లేరు. కిషన్ రెడ్డి మొన్న మాట్లాడిన ఆర్ఆర్ ట్యాక్స్ అని, కాళేశ్వరం ఏటీఎం లాగా మారిందని ఏమి చూడనటువంటి వ్యక్తి, ఏమి తెలియని వ్యక్తి, ఆవాకులు చెవాకులు నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి పోయిండు. ఇవాళ ఈ అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా కనబడతలేవా? ఏమనుకోవాలి? మిమ్మల్ని చాటుకు రంకు సాగిస్తున్నారా? తెరచాటు సంబంధాలు కొనసాగిస్తున్నారా? ఇవాళ మోదీ కళ్ళల్లో ఆనందం అని చెప్పి నమస్తే తెలంగాణ ఒక వార్త వచ్చింది. అంటే నువ్వు కేరళ వైపు ఎందుకు పోతున్నావు? మా దేవన్ అన్నట్లు పశ్చిమ బెంగాల్ వైపు ఎందుకో పోవట్లేదు, అస్సాం వైపు ఎందుకో పోవట్లేదు. అంటే నువ్వు ఏం చేస్తున్నావు? పంపేదేమో తెలంగాణ ప్రజల సొమ్ము, భూములు కొల్లగొట్టి సంపాదించిన అక్రమ సంపాదన, చేసేదంతా కూడా తెలంగాణకు నష్టం. తెచ్చుకున్న తెలంగాణను నాశనం చెయ్యండి అని చెప్పుతున్నది అధిష్టానం కదా. ఇవాళ పొద్దున్నేసే రాజ్యాంగం పట్టుకొని నీతి మాటలు మాట్లాడి దేశమంతా ఊదరగొట్టే మాటలు మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీకి కనబడట్లేదా? సోనియా గాంధీ కనబడట్లేదా? ఇవాళ ఏముందండి, గతంలో బిఫోర్ తెలంగాణ రాష్ట్రం రాకముందు సమైక్య పాలన జరిగింది ఏంది? హైటెక్ సిటీ వైపు భూములన్నీ కూడా కొల్లగొట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు మిఠాయి పొట్లాలు పంచిండు కదా. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? నీ కమ్మలకే వేసుకుని సమైక్యవాదులకే కట్టబెట్టినావు కదా. ఇప్పటికి కూడా భూములన్నీ వాళ్ళ చెరలనే ఉన్నాయి కదా. మీరు ఏమన్నారు అధికారంలోకి రాకముందు? ధరణి లోపల మొత్తం భూములు ఆగమైపోతున్నాయి, దొరల పేరిట భూములన్నీ కూడా తిరిగి తీసేసుకుంటున్నారు, నా కౌలుదారు కాలమే లేదని అనుభవదారు కాలమే తీసేసిండ్రు, పెద్ద కుట్ర కుతంత్రం అని చెప్పి అసత్య ప్రచారాలు చేసిండ్రు కదా. ధరణి అనే రక్షణ కవచం కిందనే భూములు కాయబడ్డాయి, రక్షించబడ్డాయి. ఇవాళ ధరణి అనే పేరు మార్చారు, భూభారతి అనే పేరు పెట్టారు కదా. ఆ భూభారతినే చెరబడుతున్నారు కదా. తెలంగాణ తల్లి రూపం మార్చారు, స్వరూపం మార్చారు, అన్ని తీసేసిండ్రు, అన్ని వీకేసిండ్రు, ఆగం చేసారు. ఇవాళ చివరికి ఎక్కడికి వచ్చిన భూభారతిని చెరబట్టారు కదా. ఇవాళ కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో చేర్చి నాకెంత ఇస్తావు? 100 ఎకరాల భూమి ఉంటే నాకు 50 ఎకరాలు ఇస్తా, 50 ఎకరాలు రిలీజ్ చేస్తా. 200 ఎకరాలు ఉంటే 100 ఎకరాలు రిలీజ్ చేస్తా, 100 ఎకరాలు నాకు ఇవ్వాలని బేరం ఆడుకుంటున్న పరిస్థితి. సాక్షాత్తు భూముల శాఖకు మంత్రి ఎవరండి? భూములను చెరబట్టే పొంగులేటే కదా. ఆయన ఏమైపోయింది? అలా
భూములేట్ అయిపోయాడు, పట్టుకొని అడిగితే రంకులేట్ అయిపోయాడు, పెడబొబ్బల బాంబులేట్ అయిపోయాడు. నేను ఏమంటున్నా, నేను ప్రజలకు ఈ వాస్తవాలు తెలవడానికి ఏ పత్రిక ఎందుకు వార్తలు రాయడం లేదు అని అడుగుతున్నాను. ఓకే, మీకు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదా మీరు కూడా వాటాదారులు అయిపోయినరా? ఒక్క పత్రిక, నమస్తే తెలంగాణ పత్రిక లోపలనే ఈ అవినీతి అక్రమాల భూములను చెరబట్టే కథలు ఎందుకు వస్తున్నాయి? ఒక్క పత్రికనే ప్రజల పక్షాల బాధ్యత ఎందుకు వహిస్తున్నది? ఓకే, మీడియా తన బాధ్యత కదా. రేవంత్ రెడ్డి గారు 4th ఎస్టేట్ బ్రహ్మాండంగా కాపాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక పక్కన హేట్ స్పీచ్ తెచ్చిండు. ఆయన చేస్తున్న అన్యాయాలు అక్రమాలు ఈ ప్రభుత్వం గురించి ఎవరేం మాట్లాడొద్దు, బ్రహ్మాండంగా ఉంది బాగుందని మాట్లాడాలి, నీకు నచ్చినట్టే మాట్లాడాలి. అట్లా మాట్లాడరు. అవినీతి బయటికి వస్తుంది, అక్రమాలు బయటికి వస్తాయి, మీరు చెరబట్టే భాగవతాలు బయటికి వస్తాయి. వస్తున్న కాడి నుంచి మొట్టమొదలు అధికారులు రాగానే ఏం చేసిరండి? రైతు బంధుకు ఏర్పాటు చేసిన 7,200 కోట్లు అప్పనంగా పలారం వచ్చినాడు మంచి చేశారు కదా కాంట్రాక్టర్కు. అన్ని పత్రికల్లో ఆనాడు తొలి వార్త రాసినాయి. నమస్తే తెలంగాణ ప్రధాన శీర్షికను రాసింది. ఆ వార్త ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. నువ్వు ఇచ్చిన రైతు బంధులేని 2 ఎగ్గొట్టినావు, ఒకటి సగం ఇచ్చినావు. మొన్న ఎంత క్రిమినల్ థాట్ అంటే 1 ఎకరానికి ఇచ్చిన అన్నిటికీ ఇవ్వకుండా ఎక్కడికి పోయినా కూడా మాకు రైతు బంధు వచ్చింది అనిపించుకునే విధంగా 1 ఎకరానికి ఇచ్చి అందరినీ కూడా మమ అనిపించుకున్న పరిస్థితి. శాటిలైట్ పెట్టినాడు ఆయన, కూడా శాటిలైట్ పెట్టి సర్వే చేసి 29 లక్షల ఎకరాల పంట పండలేదని. అంటే ఆనాడు నువ్వు ఆర్టీఐ కింద ఏసీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాయి అన్నీ కూడా ప్రైవేటు భూములు ఎన్ని ఉన్నాయి, పేదల భూములు ఎన్ని ఉన్నాయి, చెరబట్టే భూములు ఎన్ని ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి, సునాయాసంగా నా చేతికి వచ్చే భూములు ఎన్ని, ఈ భూములను చెరబడితే ఎన్ని లక్షల కోట్ల నాకు సంపద చేకూరుతుంది, దీంట్లో అధిష్టానానికి ఎంత అందిస్తా, నెల మూటాలు ఎన్ని మోస్తాను అగ్రిమెంట్ చేసుకొని అధికారంలోకి వచ్చినట్ట. అట్లొస్తే కనుక ఒక దోపిడీకి వచ్చినట్లే. అదే జరుగుతుంది, అదే కనబడుతుంది, అదే వినబడుతుంది. క్రమంగా విషయం అంతా కూడా ప్రజలు ఇప్పుడు కళ్ళు తెరిచేందుకు ప్రజలకు అన్నీ అర్థమైపోతూ ఉన్నాయి. ఇవాళ ఎవరు ప్రజల పక్షాన ఖచ్చితంగా మాలాంటి వాళ్ళము బీఆర్ఎస్ పార్టీ నిలబడితే గజ్జి కుక్క అన్నాడు కదా, ఎర్రి కుక్కను ఏం చేస్తారండి? ప్రజల్ని కరిచి కాటేసి చంపుతుందని రాళ్లతో కొట్టి చంపుతారు. ఆ పరిస్థితి వస్తుందేమో. అడవి పంది అన్నారు. పంట చేతికి వచ్చేటువంటి చేనులో రైతు నోటికాడి బుక్కను తీసి చెడగొట్టేది అడవి పందులు పంటను నాశనం చేస్తాయి. ఇవాళ అడవి పందుల్లాగా అన్నావు కదా. అవినీతి బురదగుంటలో పడి దొర్లుతున్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన క్యాబినెట్, ఆయన ముఖ్యమంత్రి. అక్రమాలు చేస్తున్నది మీరు. పంటకు వచ్చే చేలో అడవి పందులు దూరినట్టుగా ఇలా భూములన్నింటినీ కూడా చెరపడుతూ మీరు అడవి పంది రూపం మీరు ఎత్తినరా ఎత్తలేదు అనేది ఇప్పుడు అందరికి కనబడతా ఉంది, తేలిపోతా ఉంది, తెలిసిపోతూ ఉంది. 2006 నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాటి పార్టీ ఆధ్వర్యంలోనే నాదరుగుల భూములు రిజిస్ట్రేషన్ జరిగినాయి. అవేవో అది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక జరిగినాయి అని అబద్ధాలు చెప్తే వాళ్ళు ఎవిడెన్స్ అడిగింది. ప్రెస్ ఎవిడెన్స్ నువ్వు సబ్మిట్ చేయాలి కదా, ఎవిడెన్స్ ఇవ్వాలి కదా, మీకు ఇస్తున్నా చూసుకోండి. ఎందుకు ఇవ్వలేదు? హైకోర్టు జడ్జిమెంట్ వస్తే ఆనాడు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసింది బీఆర్ఎస్. ఒక్క నాదరుగులే కాదు, ఇవాళ పరికి పోయినావు ఇండస్ట్రియల్ పార్క్ అని, టీజేఏసీ ఒక ఇండస్ట్రియల్ క్యారిడర్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా జరిగినాయి. ఒక నిష్పక్షపాతంగా పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగానే పాలసీ రూపొందింది. సింగిల్ విండో పాలసీ వచ్చేసింది. ఇవాళ నువ్వు అక్కడ కాట్లాపూరు రాపోలు పోయి అక్కడ భూములు చెరబట్టి పేదల భూములు లాక్కొని నువ్వేదో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట ఉద్ధరిస్తా అంటే నమ్మేది ఎవరు? నిన్ను చేయనిచ్చేది ఎట్లా? అన్న చెప్పినట్టు నిన్న మొన్న గద్వాల దగ్గర కూడా అదే పరిస్థితి. అరే ఎక్కడ మీరు చూడండి ప్రతి చోట కూడా భూములు భూములు భూములు. ఏం చేయదలుచుకుంది రాష్ట్రాన్ని? గద్దలాగా తనుకపోదలుచుకుందరా? మరి ఇక్కడ మేము ఉన్నాం కదా, ప్రజలు ఉన్నారు కదా, ప్రజల నోట్లో మట్టి కొడతా ఉంటే చూస్తూ ఊరుకోలేం కదా. ఖచ్చితంగా నేను ఏమంటున్నా అంటే మీడియా లోపల అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, మీ బాధ్యత, నైతిక బాధ్యత జరుగుతున్న అన్యాయాలను తెర మీదకి తీసుకొచ్చి ప్రజలకు తెలిసే విధంగా మీరు విడమర్చి చెప్పే విధంగా బాధ్యత, మీరు నైతిక బాధ్యత మీకు లేదా అని నేను మీడియాని ప్రశ్నిస్తూ ఉన్నా. ఒక పత్రిక మీద, ఒక మీడియా మీద విషం వెలగక్కుతూ ఉంటే, అవినీతి చేసినటువంటి మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మాట్లాడుతూ ఉంటే ఏ పత్రికలు ఎందుకు ఖండించడం లేదని అడుగుతూ ఉన్నా నేను. ఇది బాధ్యత కాదు, కరెక్ట్ కాదని చెప్పాలి కదా. ఒకవేళ నమస్తే తెలంగాణ పత్రిక నిరాధారమైన వార్తలు రాస్తే దేవన్న గారు చెప్పినట్టు మీకు ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది, హక్కు ఉంది, ఎవరు కాదనడం లేదు కదా. కాబట్టి నిజంగా నిలబడి నిట్టనిలుగా నిలబడి కొట్లాడేటువంటి ఈ తెలంగాణ వాదం ఒళ్ళొల్లున్న
ప్రతి నరనరాన జీర్ణించుకున్నటువంటి బీఆర్ఎస్ కానీ, టీ న్యూస్ కానీ, నమస్తే తెలంగాణ కానీ, విద్యావంతులు కానీ, ఇక అన్న మేధావులు అన్నాడు. మేధావులు లేరు, మేధావులుగా అయిపోయారు వాళ్ళు. ఆనాడు గింగిరాలు పెట్టి, పెడబొబ్బలు పెట్టి, అన్యాయం అక్రమాలను మాట్లాడిన వాళ్ళంతా, బస్సు యాత్రల పేరిట తిరిగిన వాళ్ళంతా బీఆర్ఎస్ ఏదో దొరలని, గడిల కోటలని ఏదో ప్రచారం చేసి, విష ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించిన వాళ్ళంతా కనుమరుగైపోయారు. ఇవాళ నిరుద్యోగులు నిలబడితే కనబడకుండా పోయారు. ప్రజల పక్షాన మాట్లాడడం లేదు. ఇన్ని అన్యాయాలు జరుగుతూ ఉంటే ఇది అన్యాయం అనేటువంటి మాట మాట్లాడలేనటువంటి దుస్థితిలో మీరు వెళ్ళిపోయారు కదా. ఇంకా మీరేం మేధావులండి? మేధావి అంటే ఏంది అర్థం? విషయం అర్థం చేసుకుని విశ్లేషణ చేసి న్యాయం ఎక్కడుందో పోరాడి న్యాయం పక్షాన్ని నిలబడి ప్రజల పక్షాన్ని నిలబడ్డాడే కదా. అన్యాయం ఎరిచిన వాడే మేధావి కదా. మరి పాత్రలో ఇవాళ ఉన్నారా వాళ్ళు? ఎందుకు నిలబడట్లేదు? అమ్ముడు పోయినరా, తాకడబడ్డరా, మాటిగేజ్ అయినరా, మీరు స్వార్థానికే పనిచేసినరా? అంటే స్వార్థపూరితమైన కుట్రలు కుతంత్రాలు ప్రచారం చేశారా? ఇలాంటి వాళ్ళ అధికారం తీసుకురావడానికి మీరు పనిచేసినరా? ఎందుకు బాధ్యతను మర్చిపోయినా అని అడుగుతా ఉన్నా. ఇక్కడ తప్పు జరుగుతూ ఉంటే మీడియా మేలుకోవాలి, మేధావులు మేలుకోవాలి, సబ్బండ వర్గాలు కూడా కళ్ళు తెరిచి ముందుకొస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా ఒక భరోసా, ధైర్యం నింపి మేమున్నాం మీ వెంట, మీకు అన్యాయం జరగదు, మీ గూడు మీకు నిలబడుతుంది, మీ భూమి మీకు వస్తుంది. ఈ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని చెరబట్టినా కూడా కాలం కొద్దిగానే ఉంది, 2 ఏళ్ళే ఉంది. అది 1.5 year కావచ్చు, సంవత్సరం అంతా మళ్ళీ అదే రాజకీయాల సీట్లు గీట్లు లొల్లంతా ఉండొచ్చు. ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు మీరు ఎన్ని అన్యాయాలు చేశారో అన్నింటికి కూడా సరి అయినటువంటి చిట్టా ఉంటుంది. లెక్కలన్నీ కూడా ఇక్కడ రాసి పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ఏ ఒక్క అన్యాయాన్ని, ఏ ఒక్క భూచరను చెర నుంచి భూమిని విడిపించి, అన్యాయాల నుంచి ప్రజల్ని రక్షించి, వాళ్ళ ఇండ్లు, వాళ్ళ నీడ వాళ్ళకి ఏర్పరిచి ఖచ్చితంగా 100% న్యాయం చేసే విధంగానే బీఆర్ఎస్ ఆలోచన చేస్తుంది, చెయ్యబోతుంది. మీరు బీఆర్ఎస్కు అండగా నిలబడాలి. మనం చేయాల్సిన పని అది. రైట్. మనం చూస్తున్నాం కాంగ్రెస్ పాలనలో చెరబట్టిన ప్రతి భూమిని, ప్రతి ఎకరాన్ని కూడా మళ్ళీ ప్రజలకు చేర్చే వరకు, ప్రభుత్వ ఆస్తులను కాపాడే వరకు కూడా బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నమస్తే తెలంగాణ అలాగే టీ న్యూస్ పోరాటం కూడా కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి దేవిప్రసాద్ గారు అలాగే భుజంగరావు గారు కూడా చెప్తున్న అంశాలు మనం చూస్తా ఉన్నాం. మరొక కీలకమైన వార్త కూడా కనిపిస్తోంది. దేవిప్రసాద్ గారు ఇంతకుముందు మనం ప్రస్తావించినట్టుగా కేవలం కేరళలో మాత్రమే ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహించడంపై ప్రధానంగా ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఓవైపు అస్సాంలో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ కాకుండా కేవలం కేరళ మాత్రమే పరిమితం కావడానికి ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? అంటే రాజుగారు అంటే ఇదే మోదీ నమస్తే తెలంగాణలో రాసినటువంటి కథనం ఇదంతా ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. బడేబాయి కళ్ళల్లో ఆనందం కోసం చోటాబాయి పడుతున్నటువంటి తపన, ఈ తపన కోసం ఆయన ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడో మనం కేరళ సందర్భంగా, కేరళలో మలయాళంలో ఇక్కడ అన్నీ అమలు చేసినామని చెప్పి ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ నిరుద్యోగ భృతి అమలు అయిపోయింది, మహిళలకు డబ్బులు ఇచ్చేసిండ్రు, రుణమాఫీ మొత్తం అయిపోయింది, రైతు బంధు వచ్చేసింది, ప్రజాపాలన మొదలయ్యింది అన్నీ చెప్తాం. కానీ ఇక్కడ మనం ఇవాళ సిపిఐను ప్రశ్నించాల్సింది ఏంటంటే, ఇవాళ ఇక్కడ సిపిఎం కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉంది. కనీసం ఈ కమ్యూనిస్ట్ నాయకులందరికీ కూడా పొయ్యిగో తెలంగాణలో జరుగుతున్న విధ్వంసాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాలి కదా రాజుగారు. ఆ ప్రయత్నం చేయడం లేదు. రేవంత్ రెడ్డి ఏమో బీజేపీని కాపాడడానికి ఆయన పడుతున్నటువంటి తపన ఇవాళ ప్రశంసించదగ్గదే. ఎందుకంటే ఆయన రేపు ఆయన దారులు ఆయన ఎత్తుక్కుంటున్నాడు. ఆ ఎత్తుక్కునే క్రమంలో ఆయన సిన్సియారిటీ చూపిస్తున్నాడు. బాగా 1000 కోట్ల రూపాయలు డబ్బులు పెడుతున్నాడు, అక్కడికి పోతున్నాడు, చేస్తున్నాడు. అసలు కాంగ్రెస్ పార్టీకి శత్రువు ఎవరో మిత్రువు ఎవరో ఇప్పటికైనా తెలుసుకున్నారా వాళ్ళు? ఇలా బీజేపీ ఒక ప్రధానమైనటువంటి ఒక రాజకీయ పార్టీగా ఇలా ఫెడరల్ స్ఫూర్తిని విస్మరిస్తూ ఉన్నది, సెక్యులర్ శక్తుల్ని అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉంది, ప్రభుత్వ రంగ సంస్థల్ని కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, పెన్షనర్ల హక్కులను కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అనేక అంశాలున్నాయి. ఇలా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి మైనింగ్స్ అన్నీ కూడా బహుళజాతి సంస్థలకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇన్ని నీ కళ్ళ ముందు ఉంటే వాటిని నిరోధించేటువంటి ప్రయత్నం నువ్వు చేయకుండా ఇలా అక్కడ అడుగుతున్నటువంటి సిపిఎం మీద నువ్వు చేసేటువంటి ఎదురుదాడి ఏంది? సిపిఎం అంటే మాకేమీ ఏకీకరణ లేదు. అయినప్పటికీ కూడా ఇలా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి దాష్టికాలని ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రశ్నించాల్సినటువంటి కాంగ్రెస్ నువ్వు ఎందుకు కేరళకు, అస్సాం పోవాలి కదా? విశ్వం శర్మ ఏం మాట్లాడిండు ఆ రోజు చూసినాం కదా అందరం. కేసీఆర్ గారు ఎంత ఒక
మహనీయుడిగా ఆయన స్పందించిండు ఆ రోజు. ఆయన మాటలు మాట్లాడేది జాగ్రత్త అని చెప్పి ఆయన ప్రశ్నించిండు. మీరు అంతటి పోయినరు. ఇలా అస్సాంలో బీజేపీని దించడం అనేటువంటిది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సినటువంటి కాంగ్రెస్ ఎందుకు వీళ్ళకి ఇలా పడిపోయింది? ఇలా బెంగాల్ పోయి టీఎంసీని ఓడగొట్టే ప్రయత్నం చేస్తాం, లేకుంటే డిఎంకేను ఓడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాం, కేరళ పోయి పినరయి విజయ్ని ఓడగొట్టేటువంటి అంటే నీకు బీజేపీ వ్యతిరేక శక్తులందరినీ కూడా ఓడగొట్టడమే ఇలా కాంగ్రెస్ ప్రథమ ఎజెండా అని తేలిపోయింది. రాహుల్ మోదీ ఇద్దరు ఒకటే అని మరొకసారి కుల్లా అయిపోయింది కేరళ ఎన్నిక. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? వెరీ క్లియర్ అండి. సార్ చెప్పినట్టు కేరళనే ఎంచుకున్నారు అంటే అవునన్నా కాదన్నా రాజకీయాలకు అతీతంగా చూస్తే కేరళ డెవలప్డ్ స్టేట్, విద్యలో ముందంజలో ఉంది, అభివృద్ధిలో ముందంజలో ఉంది. అక్కడ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ కూటమి మధ్యలో నడుస్తుంది. ఎన్డీఏ ఇవాళ అక్కడ ఎన్డీఏను మీరు చూడండి, ప్రచారం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో చేయనివన్నీ చేస్తున్నట్టుగా భ్రమలు కల్పించే పరిస్థితి. నిన్న మొన్నటిదాకా బీజేపీ వాళ్ళంతా ఏం మాట్లాడిందండి? ఫ్రీబీస్ ఇవ్వకూడదు, ఉచితాలు ఇవ్వకూడదు, ఉచితాలతోని ప్రజలను సోమరిపోతులుగా తయారు చేస్తున్నారు అన్నారు. ఇలా అస్సాం కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, కేరళ కానీ, పుదుచ్చేరి కానీ తీసుకోండి, మీరు చూడండి. వాళ్ళ మేనిఫెస్టో చూస్తే ఉచితాలు పోటీ పడిస్తున్నట్లే ఉన్నాయి. అంటే దేశ స్థాయిలో కూడా గదే కొల్లగొట్టడం ఉంది. ఇలా 16,72,760 కోట్ల ప్రైవేటైజేషన్ జాతీయ సంస్థలను డిజిన్వెస్ట్మెంట్ చేసుకొని ప్రైవేట్గా అప్పగించే పరిస్థితి ఉంది. ప్రైవేట్ రంగం అయిపోతుంది. ఒకప్పుడేమో జాతీయకరణ, నేషనలైజేషన్ అనేది కాన్సెప్ట్గా వచ్చి దేశవ్యాప్తంగా ఒక విప్లవం మాదిరిగా జరిగితే ఇలా ప్రైవేటైజేషన్ బ్రహ్మాండంగా ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. ఇవాళ చెప్పుకోవడానికో చేసేదో బీజేపీకి కనబడనప్పుడు, నీ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బీజేపీ అని అన్నప్పుడు నువ్వు అధికారంలో ఉంది, సీఎంగా ఉన్నదేమో కాంగ్రెస్. అంటే ఒకడితో మనసొకడితో అన్నట్టు నువ్వు ఇక్కడ పరిపాలన ఏమో ముఖ్యమంత్రిగా కాంగ్రెస్లో ఉంటావు. ప్రచారం అక్కడికి పోయి ఒక్క నరేంద్ర మోడీని బీజేపీ తప్పిదాలను ఒక్క మాట పల్లెత్తు మాట కూడా నువ్వు అనకుండా అదే బీజేపీ వాళ్ళు నీ రాహుల్ గాంధీని, నీ సోనియా గాంధీని, నీ ప్రియాంక గాంధీ అధిష్టానాన్ని విమర్శలు చేస్తుంటే దానికి కనీసం కౌంటర్కి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదంటే మోడీ గారి కళ్ళల్లో, అమిత్ షా గారి కళ్ళల్లో ఆనందం కోసమా ప్లాన్ బి ఏమని ఏర్పాటు చేసుకున్నావా? ఈ ప్లాన్ బి లోపల పక్క చూపులు చూస్తున్న పరిస్థితే. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ వాళ్ళకి సోయి ఉండాలి. ఇలా మనం అంటున్నాం అంటే మనకే ఇంత బాధ అనిపిస్తున్నా, వాళ్ళకి ఎంత ఉందో మరి ఏమున్నాయో ఏం వచ్చినాయో తెలియదు. ఇలా అన్నట్టు ఇప్పుడు ఎల్డిఎఫ్ మీద, వామపక్షాల మీద విరుచుకబడేటువంటి రేవంత్ రెడ్డి గారికి కంట్రోల్ ఎందుకు చేయడం లేదండి? కౌంటర్ స్టేట్మెంట్స్ ఎందుకు చేయడం లేదండి? మిత్రధర్మం అని కూనంనేని గారు మాట్లాడుతున్నారు. మిత్రధర్మానికి ఘాటు పెట్టాలి, వెనుపడి పడాలని మేము కూడా అనట్లేదు. మిత్రధర్మం నువ్వు ఉంటే ఈ రాష్ట్రంలో ఉండొచ్చు. కేరళలో మిత్రధర్మం ఏందండి? అక్కడ ఉన్నటువంటి వామపక్షాలను విరుచుకబడి విచిత్ర వ్యాఖ్యానాలు చేస్తుంటే ఎందుకు మీరు కౌంటర్ చేయలేని నిస్సహాయస్థితికి ఎందుకు చేరుకున్నారు? ఏంది మీ బలహీనత అంటున్నా నేను. మాటలేమో పెద్ద పెద్ద మాట్లాడతారు, స్లోగన్స్ ఏమో పెద్ద పెద్దగా చేస్తారు. అంటే నేనేమంటున్నా, తెలంగాణ సొమ్ముతోని కేరళ పైనే దృష్టి కేంద్రీకరించడంలో అస్సాంలో హేమంత్ బిశ్వశర్మ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? పశ్చిమ బెంగాల్లో రోహింగ్యాల పేరుతోని బీజేపీ దాడి చేస్తున్న పరిస్థితి అక్కడ ఉంటే అక్కడ నువ్వు ఎందుకు మాట్లాడడం లేదు? ఏ రకంగా ఏం చేస్తున్నారండి మీరు? నిన్నగాక మొన్న అరవింద్ కేజ్రీవాల్ను బీజేపీ బంతాట ఆడుకున్నప్పుడు వీళ్ళు ఏమాత్రం సపోర్ట్ ఇచ్చారండి? ఇవన్నీ కనబడతా ఉన్న పరిస్థితి కదా. ఇలా కాంగ్రెస్ 60 సంవత్సరాల అరాచకము దేశమంతా తెలిసిపోయి ఒకటిగా ఊడిపోయి అక్కడ కర్ణాటక, ఇక్కడ తెలంగాణ, అక్కడ హిమాచల్ ప్రదేశ్ అయిపోయింది. హిమాచల్ ప్రదేశ్ కథ ఒడిచిపోయింది. కర్ణాటక దగ్గర పడ్డది. ఇక తెలంగాణ ఎట్లాగో వచ్చేది లేదు, చచ్చేది లేదు, ఓటేసేది లేదు, మళ్ళీ మనం అధికారాన్ని దూరం అయిపోతామని ఉన్నదంతా కూడబెట్టుకుందన్న పరిస్థితిలో పోటీపడి కూడబెట్టుకున్న పరిస్థితి ఉంది. కేరళలో మోడీ గారి కళ్ళల్లో ఆనందం కోసమే రేవంత్ రెడ్డి గారు వింత ప్రచారం, విష ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. నువ్వు కాంగ్రెస్ తరఫున మిగతా రాష్ట్రాలకు ఎందుకు పోలేదు? అక్కడ బాధ్యత ఎందుకు తీసుకోలేదు? ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా నువ్వు కనీసం స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు? ఈ బంధాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పటికైనా కాంగ్రెస్ సీనియర్స్ అధిష్టానం కళ్ళు తెరిచి ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఎస్ మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో కేవలం మోదీ గారి కళ్ళలో ఆనందం కోసమే ముఖ్యమంత్రి తహతలాడుతున్నారనే విషయం కేరళ ఎన్నికల ప్రచారంతో స్పష్టంగా అర్థమైపోయిందని దేవిప్రసాద్ గారు భుజంగరావు గారు విశ్లేషిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.